హాయ్ నమస్తే అందరికీ. సో అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? నేను పర్వాలేదు, ఓకే. సో ట్రీట్మెంట్ ఇంకా ఉందని చెప్పాను కదా, సో వెళ్తాను, అది అప్డేట్ ఇస్తాను మీకు వితిన్ షార్ట్ టైము. ఎందుకంటే మొన్న రిపోర్ట్స్ కొంచెం నార్మల్ వచ్చేసరికి కొంచెం పర్వాలేదు. సో ఇంకా వేరే టెస్ట్లు ఉన్నాయి, అవి చిన్న సర్జరీ ఉంది కదా, అవి డీటెయిల్స్ కూడా నేను మీకు తర్వాత షేర్ చేస్తాను. సో ముచ్చట ఏంటంటే, ఈ సమ్మర్ ఎట్లా గడిచింది, నా పరిస్థితి సమ్మర్లో ఎట్లా ఉంది, ఎందుకంటే సర్జరీస్ జరిగిన ప్లేస్లో కొన్ని ఇన్ఫెక్షన్స్, దానికి తోడు ఈ సమ్మర్ ఎఫెక్టు, చెమట. సో దానివల్ల ఏం జరిగింది, సో నేను సమ్మర్ని ఎట్లా నెట్టుకొచ్చాను అనేది మీకు ఇందులో చూపిస్తాను, నా సమ్మర్ గ్యాజెట్స్ కూడా. సో చూడండి చివరి వరకు. మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూస్తున్నప్పుడు లైక్ చేయడం మర్చిపోవద్దు. కొత్తగా కామెంట్ సెక్షన్ స్వైప్ చేస్తే హైప్ అనే ఆప్షన్ వస్తుంది, హైప్ ఆప్షన్ కూడా ఇస్తారని కోరుకుంటున్నాను. ఎందుకంటే సో కొంచెం నాలాంటి వాళ్ళు తక్కువ మంది వస్తారు ఇట్లా ఓపెన్ అప్ అవ్వడానికి. సో మీరు ఇట్లా ఎంకరేజ్ చేస్తే ఇంకా చాలామంది ముందుకు రావచ్చు, ఇన్ఫర్మేషన్ ఎక్కువ షేర్ చేయొచ్చు, ఇంకా అవేర్నెస్ అనేది ఎక్కువ అవ్వచ్చు. సో థ్యాంక్ యూ మీ అందరి సపోర్ట్కి. సో సరే చూపిస్తా నా గ్యాజెట్స్ అన్నీ. సో ఫస్ట్ వచ్చేసి సీలింగ్ ఫ్యాన్, ఇది కామన్. సో రెండోది వచ్చేసి కూలర్, ఇది డైట్ కూలర్ అని చెప్పేసి సింఫనీ కంపెనీ తీసుకున్నా. సో ఇది ఇప్పుడు కాదు, మా పాప పుట్టిన కొత్తలో తీసుకున్నానట. అప్పుడు చిన్న రూమ్ ఉండే, నేను మీ పాప మా ఆవిడ ముగ్గురేం కాబట్టి సో చిన్న రూమ్లో అడ్జస్ట్ అయిపోయేది, అక్కడ కూడా స్పేస్ లేకుండే, అందుకని కావాలని చిన్నది తీసుకున్నా. 12 లీటర్స్ది. అప్పుడు రేట్ ఎంతో కరెక్ట్గా గుర్తులేదు, చాలా రోజులు అవుతుంది, ఆన్లైన్లోనే తీసుకున్నా. ఆ తర్వాత ఏమైందంటే ఇక్కడికి వచ్చిన తర్వాత అది మోటార్ అనేది 2-3 సార్లు ఖరాబ్ అయింది, తీసుకెళ్ళి మా అత్తయ్య ఇంట్లో పక్కన పెట్టేసాం అన్నట్టు, వాడలేదు. సో మళ్ళీ ఇప్పుడు సమ్మర్ ఎఫెక్ట్ వల్ల ఇది తీయాల్సి వచ్చింది. తర్వాత ఫ్యాన్. సో ఈ కూలరు రిపేర్ చేయకముందు మధ్య లాస్ట్ మంత్ ఈ ఫ్యాన్ తీసుకున్నాము. 2700 రూపాయలు పడింది లోకల్ షాప్లో. ఇది వీగార్డ్ కంపెనీ. ఎందుకో ఈ మధ్య సరిగ్గా గాలి వస్తలేదు, ఇది బాగా ఫుల్గా తిరుగుతుంది కానీ గాలి వస్తలేదు. సో ప్రాబ్లం ఏందో తెలియదు మరి. సో తర్వాత వచ్చేసి ఈ చిన్న ఫ్యాన్లు 3 కనిపిస్తున్నాయా. సో ఇది అప్పుడు మా పాప గురించే తీసుకున్నా, సమ్మర్కి పాపకి పనికొస్తుందని. నా క్యాన్సర్కి ముందు ఇది చాలా రోజులు అవుతుంది. సో తర్వాత వచ్చేసి ఈ ఫ్యాను. సరే ఇక మనకి వీడియో చేసినప్పుడల్లా ఎవరో ఒకరు డిస్టర్బెన్స్ వస్తూనే ఉంటుంది. ఈ ఫ్యాన్ వచ్చేసి డిమార్ట్లో తీసుకున్నా. ఈ ఫ్యాను 400 చిల్లర పడింది అనుకుంటా. సో ఇది ఈ ఫ్యాను రిపేర్ చేసి అంటే పైన పడేసాము, ఇంకా రిపేర్ అవుతుందో కాదో అని చెప్పేసి. దీని ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ ఈ బటన్ ఒకటి ప్లస్ ఛార్జింగ్ పాయింట్ ఒకటి ఖరాబ్ అయింది అన్నట్టు, దీనివల్ల పక్కన పెట్టేసిన. ఇది కొన్ని రోజులు వాడిన తర్వాత ఇది కూడా సేమ్ అదే ప్రాబ్లం వచ్చింది, ఛార్జింగ్ సరిగా అవ్వట్లేదు, లూజ్ అయిపోయింది, ఛార్జింగ్ ఎక్కట్లేదు అని చెప్పేసి ఇది కూడా పక్కకు పెట్టేసిన. సో తర్వాత ఇక కొన్ని రోజులు ఈ చిన్న ఫ్యాన్లు ఏం వాడలేదు. సో మొన్న ఈ స్టంట్ సర్జరీ అయినప్పుడు ఆపరేషన్ మన హాస్పిటల్కి వెళ్ళినప్పుడు వేడికి ప్లస్ సర్జరీ అంటే అక్కడ బ్లీడింగ్ అంటే కొంచెం స్వెట్ వచ్చి అక్కడ ఇన్ఫెక్షన్ లాగా అనిపిస్తున్నప్పుడు ఇది మళ్ళీ ఆ హాస్పిటల్లో ఉన్నప్పుడే బుక్ చేసిన, హాస్పిటల్కి బసవతారకంలో మొన్న మార్చిలో. సో ఇది ప్రజెంట్ కాస్ట్ వచ్చేసి 699 ఉంది. నేను తీసుకున్నప్పుడు అయితే 384 రూపాయలు ఉండేది ఈ ఫ్యాను. సో ఇవి తర్వాత ఏమైందంటే ఆ చిన్న ఫ్యాన్ కొన్న తర్వాత మళ్ళీ ఈ 2 ఫ్యాన్లు రిపేర్ చేయించిన. సో ఇది ప్రాబ్లం ఏంటంటే ఛార్జింగ్ ప్రాబ్లం ఉందని చెప్పినా కదా, ఇక్కడ కనిపిస్తుంది కదా 2 హోల్స్ ఉన్నాయి కదా, ఇదేమో ఒరిజినల్ది, ఇప్పుడు ఇదేమో కొత్తది. సో ఈ రెండింటికి ఇట్లాగే వేయించేసిన అన్నట్టు. దీనికి ఇక్కడ వేసిండు, సిపిన్ ఛార్జర్ వేసిండు అన్నట్టు. ఈ పిన్నులు వేసి 2 వేసినందుకు 300 రూపాయలు తీసుకుండు. అసలు 300 పెడితే ఇంకోటి ఇలాంటి ఫ్యాన్ వచ్చేది యాక్చువల్గా. బట్ 2 రిపేర్ అవుతాయి కదా, పిల్లలకన్నా యూజ్ అవుతాయి, లేకపోతే ఒకటి ఇంటికన్నా పంపించేద్దాం అని చెప్పేసి చేయించిన అన్నట్టు. సో ఇందులో 3 వాడను, 1 కానీ 2 కానీ వాడతా. ఎప్పుడు వాడతాను, నాకు వీటి అవసరం ఏంటి, ఎందుకు నాకు ఇంత అవసరం ఇవి అంటే, సో నేను రెగ్యులర్గా డైలీ సిట్స్ బాత్ చేస్తాను. సో సిట్ బాత్ చేస్తే ఆ ఏరియా అంటే సర్జరీ జరిగిన ప్లేస్ నుంచి పాత పుస్తకాలు మంచిగా ఏదైనా ఇన్ఫర్మేషన్ చెప్తున్నప్పుడే రోజు వస్తూనే ఉంటారు. సో ఏంటంటే సిట్స్ బాత్ చేసినప్పుడు నాకు రెక్టమ్ ఏరియాలో అంటే అప్పుడు బ్లీడింగ్ కానీ పస్లాగా కానీ ఇన్ఫెక్షన్ కానీ వచ్చినప్పుడు
కాకుండా ఉండడానికి సిట్ బాత్ చేస్తుంటాను అన్నట్టు. ఆ హోల్ అనేది కొంచెం ఓపెన్ ఉంది, మీకు చాలాసార్లు చెప్పాను. సో అది క్లోజ్ చేయడానికి కూడా కొంచెం ప్రాసెస్ నడుస్తుంది, ఆ ట్రీట్మెంట్ కూడా, అది కూడా మీకు అప్డేట్ ఇస్తాను. సో అట్లా కాకుండా ఉండడానికి ఇది తీసుకున్నా అన్నట్టు. అంటే డ్రైవ్ అవ్వడానికి సిట్ బాత్ చేసి వచ్చి నేను డోర్ లాక్ వేసుకొని ఫ్యాన్ పెట్టుకొని పడుకుంటా. లేదంటే నైట్ టైంలో నేను సపరేట్గా పడుకున్నప్పుడు లైట్స్ అన్నీ ఆఫ్ చేసి ఈ ఫ్యాన్ పెట్టుకొని పడుకుంటా అన్నట్టు. సో ఇది సమ్మర్లో ఉన్నది స్టైల్. మొన్న ఫిబ్రవరి మార్చి వరకు కూడా 250-300 లోపు వచ్చేది నా కరెంటు బిల్లు కూడా. సో మన ఏప్రిల్ వచ్చేసి 300 దాటింది. మేలో వచ్చేసి ఇప్పుడు నాకు మన లేటెస్ట్ నిన్న బిల్లు వచ్చింది 900 చిల్లర వచ్చింది. నిజంగా షాక్ అయినా. హీటర్ వాడతా నేను రెగ్యులర్గా. హీటర్ అంటే స్నానానికి కాదు, స్విచ్ బాత్కి, గోరువెచ్చని నీళ్ళకి. ఈ రెండు, ఒక పైన సీలింగ్ ఫ్యాను, ఇది మన పెడస్టల్ ఫ్యాను, కూలరు, ఈ చిన్న ఫ్యాన్లు. సో నాకు తెలిసి ఇంకొక 10-15 రోజులు ఉంటుంది ఇబ్బంది. బట్ నాకు ఈ చిన్న ఫ్యాన్ అయితే నాకు ఎప్పుడు యూజ్ చేస్తా ఎక్కువ. ఒక్కోసారి ఏం చేస్తా అంటే ఛార్జింగ్ ఎక్కువసేపు ఉండవు కదా, అప్పుడు నైట్ టైంలో అవసరమైనప్పుడు. సో పవర్ బ్యాంక్తో కనెక్ట్ చేసుకొని వాడుకుంటా నైట్ అంతా. సో ఇది పోర్టబుల్గా మన వర్క్ చేసుకునే వాళ్ళకైనా, ఏదైనా అంటే ఫేస్ వర్క్ ఇట్లా కావాలనుకున్నప్పుడైనా కూడా ఇది 3 లెవెల్స్ ఉంటాయి ఇట్లా. సో పర్వాలేదు, సరిపోతుంది ఒకరికి కొంచెం సేపు. ఇది నా సమ్మర్లో నేను పడ్డ కష్టాలు. సో నా సిచ్యువేషన్స్ ఇట్లా. ఎందుకంటే భయం ఏంటంటే క్యాన్సర్తో వచ్చే సైడ్ ఎఫెక్ట్ల కంటే ఇప్పుడు నిద్ర లేకపోవడం వల్ల, ఎందుకంటే బాగా నాకు స్వెట్ ఎక్కువ, ఉక్కపోతే ఎక్కువ నాకు. సో కూల్గా ఉంటే తప్ప నాకు నిద్ర పట్టదు, చెమట వస్తుంది, బెడ్షీట్లు తడిచిపోతుంది, మెత్తలు తడిచిపోతాయి చెమటకి. సో బాగా ఇరిటేషన్. అట్లాంటిది సర్జరీ చేసిన ప్లేస్లో అట్లా స్వెట్ వస్తే ఎంత ఇన్ఫెక్షన్ అవుతుందో ఆలోచించండి. సో వాటన్నిటి గురించి జాగ్రత్తలు అన్నట్టు. తప్పదు, ప్రాబ్లం ఉన్నప్పుడు అన్నీ మెయింటైన్ చేసుకోవాలి. సో మీకు ఈ చిన్న ఫ్యాన్లలో ఏ ఫ్యాన్ నచ్చిందో కామెంట్ చేయండి. ఫస్ట్, సెకండ్, థర్డ్ 3 ఫ్యాన్లలో. సో మీకు ఏదన్నా కావాలి అంటే చెప్పండి, నేను మ్యాక్సిమం దీని లింక్ అయితే ఇవ్వగలుగుతా. దీని లింక్ కూడా ట్రై చేస్తా, ఇది కూడా లింక్ ఇవ్వగలుగుతా. సో ఇంకా అంటే అంతే. ఇది మనది. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ అడుగుతున్నాను, మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. థ్యాంక్ యూ. నేను మీ శ్రీనివాస్. బాయ్.